హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, ఇదొకటి మా పాప ఎంత బాగా చేసిందో లైట్, అందుకే చూపిస్తున్నాను. ఇది ఏం చేసిందంటే తను బెలూన్ ఊది దానికి చుట్టూ టిష్యూ పేపర్స్ ఫెవికల్తో అతికించింది. 1 డే ఫుల్ ఎండలో ఎండబెట్టింది బాగా. తర్వాత దాన్ని బెలూన్ని కట్ చేసేసింది. కట్ చేస్తే ఇలాగయింది, ఒక బుట్టలాగా. దానికి ఇదేదో ఒక వైర్ని ఈ పక్క ఆ పక్క వేలాడదీయడానికి వేసింది. దాంట్లో లైట్లు వేస్తుంది. మేము ఆ పాప ఏదో ఆడుకుంటా ఉంటే, ఏదో పిచ్చి పాప ఆడుకుంటా ఉందిలే, ఏదో అతికించుకుంటా ఉందిలే, ఏమో చేసుకోనిలే అనుకున్నాం. కానీ చూస్తే ఇది ఎంత బాగుంది తెలుసా, మీరే చూస్తారు ఇప్పుడు. లైట్స్ దీంట్లో ఈ చిన్న లైట్స్ వేస్తే, ఈ లైట్స్ సెట్ వేసి ఆన్ చేసి చూపిస్తాను మీకు, చూడండి. చాలా చక్కగా ఉంది. ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను. ఇది ఎండడానికి, ఇది ఇప్పుడు చలికాలం కాబట్టి కొంచెము ఆ ఎండ తక్కువగా ఉంది మాకైతే ఇక్కడ. అందుకని ఒక 1 డే ఫుల్ పట్టింది, బాగా ఎండిపోయింది, అట్టలాగా తయారైపోయింది. అసలు వాళ్ళ అన్నయ్య దర్శన్ అయితే ఎన్నిసార్లు దాన్ని ముట్టుకొని పాడు చేసి ట్రై చేశాడు. పాపం అది ఏడ్చి మళ్ళీ తయారు చేసింది. మొత్తం మీద ఇలా తయారైంది. అది ఇంత బాగా వస్తుందని అనుకోలేదని. ఇప్పుడు చూడండి మీరే, ఇది ఒక బెడ్ లైట్ లాగా యూజ్ అవుతుంది. పెట్టు ఓకే, చూపించు ఉండట్లు ఒకసారి. లైట్ ఆఫ్, పైకి ఎత్తు, దీన్ని లైట్ ఆఫ్ చేయి. ఓ వావ్, సూపర్, చాలా బాగుంది తల్లి. నా బిడ్డ బంగారు తల్లి, ఎన్ని ఐడియాలు చేస్తుందమ్మా. ఏమేమో చూడండి ఎంత బ్రైట్ ఉంది. సూపర్. ఇది బెడ్ ల్యాంప్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు నైట్ అంతా కదా. మనము ఇక్కడ తగిలించుకోవచ్చు కూడా. అవును, చాలా చక్కగా ఉంటుంది. సూపర్ మా. తగిలించుకుంటే దీన్ని ఆన్ చేసుకుంటే ప్లగ్ మనకి బెడ్ లైట్ లాగా ఉంటుంది. ఓకే, సూపర్. కింద చూసారు ఎంత బాగుందిరా. నువ్వేదో చేసేటప్పుడు ఈ పిచ్చి పాప ఏంటో ఎప్పుడు ఏదో చేసుకుంటూ ఉంటుంది అనుకున్నా నేను. చాలా బాగుంది. కిందనా? ఓ, అది అంత క్లారిటీ లేదు లోపల. ఓకే, ఓ లైట్స్ అంతా డిఫరెంట్ గా కనిపిస్తా ఉన్నాయి. ఓకే మా, సూపర్ తల్లి, చాలా బాగుందిరా. లైట్స్ కలర్ చేంజ్ అవుతున్నాయా? ఇది నొక్కితే ఈ బటన్ ని సో